దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్వరం ఉన్నవారందరూ మరి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చదువుకున్నటువంటి వాక్యాన్ని మరి ఒకసారి చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ వాక్యము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ మాట వర్ధిల్ల చేయునుగాక. స్వరం రావట్లేదండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ఆమెన్. ఈ మాట రెండవ మాట. ఫస్ట్ మాట మనం చదువుకున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక క్షమించమని మరి సిలువలో మొదటి మాట ఆయన పలికాడు. రెండవ మాటకు వచ్చేసరికి ఇద్దరు దొంగల మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది. ఆ సంభాషణలో ఒక దొంగ ఎలా ఉన్నాడు, ఇంకొక దొంగ ఎలా ఉన్నాడు అనేటటువంటి మాటను మనం ధ్యానం చేసుకోవడానికి. ఎందుకంటే దేవుడు దయాళత్వం కలిగినవాడు. ఆయన పూర్ణ హృదయంతో మనందరినీ చేర్చుకునేటటువంటి దేవుడు. ఆయన మనసులో ఎలాంటి స్వార్థము, ఎలాంటి ఉపద్రవం ఏమీ ఉండదు. పూర్ణ మనసుతో నువ్వు ఎలాంటి పాపం చేసినా కూడా క్షమించగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అంటే మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి వ్యక్తి అన్నాం, కానీ ఆయన దైవ కుమారుడని ఆ దొంగ తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు, ఎలా తెలుసుకున్నాడు అని అంటే, ఫస్ట్ మాట మనం చదువుకున్నప్పుడు మాటలో ఉన్నది, ఆయన దేవుణ్ణి మనం ఎంత హింస పెట్టినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా, ఆయన మొహం మీద ఉమ్మి వేసినా కూడా ఆయన మన పట్ల ఎంత జాలి చూయించాడో ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అన్న మాట. ఇక్కడ ఈ దొంగల్లో ఒక దొంగకి మారు మనసు కలిగింది. మనము పుట్టిన మొదలుకొని ఈరోజు ఈ క్షణం బట్టి కూడా ఎన్నోసార్లు వాక్యాన్ని వింటానే ఉన్నాం. ఈ వాక్యం ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం. ప్రతి వారము వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉన్నాం, మనం వింటానే ఉన్నాం. దైవజనులు ఇక్కడనే కాదు, ఎక్కడ మీటింగులు జరిగినా కానీ వెళుతూనే ఉంటారు, అక్కడ కూడా వాక్యాన్ని వింటానే ఉంటారు. విన్నా కానీ మనలో ఎంతవరకు మారు మనసు వచ్చింది, మనం ఎంతవరకు మారు మనసు పొంది ఉన్నాం, దేవునికి ఇష్టడుగా ఒక్కరోజైనా మనం బ్రతికామా? మనము మన మనసుకి ఏదనిపిస్తే అది చేసి, దేవుడా నువ్వే నాకు చూయించావు అందుకే నేను ఆ పని చేశానని అన్నావే కానీ ఏ రోజైనా దేవుడా నీకు ఇష్టమైంది నేను చేయాలనుకుంటున్నానయ్యా, మరి అది నేను చేస్తాను, దాన్ని నిన్ను చూపించని ఏ రోజైనా నువ్వు అడిగి ఉన్నావా? చెప్పండి. ఎవరైనా అడిగి ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళలో? ఎవరైనా ఒక్కళ్ళైనా? ఎవరూ అడగలేదు. కానీ ఈరోజైనా మారు మనసు పొందండి. ఇక్కడ ఉన్నటువంటి బందిపోటు దొంగల్లో ఒక దొంగ ఎక్కడో దొంగలిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, నీవు దేవుని కుమారుడు, యూదుల రాజు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఆ దొంగలిద్దరూ దేవుణ్ణి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు ఆయనతో ఉన్నవారే వాళ్ళిద్దరూ. ఆయన అక్కడ సిలువ వేయటానికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళతో ఉన్నవాడే. ప్రతి విషయాన్ని ఆయన ఎక్కడెక్కడ ఉపమానం చెబుతూ, ఎక్కడెక్కడ ఆయన వర్తమానాలు చెబుతూ ఉన్నప్పుడు చూసినటువంటి వ్యక్తులే. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులే. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూసినటువంటి వ్యక్తులే. కానీ ఆయన్ని అప్పుడు దాకా నమ్మల. వీళ్ళిద్దరిని కూడా సిలువ వేసినా నమ్మల. ఆయన్ని సిలువ వేసినప్పుడు కూడా నమ్మలేదు వాళ్ళు. నమ్మకుండా అప్పుడు కూడా ఏమంటున్నారంటే, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించమంటున్నారే కానీ, ప్రభువా మేము పాపం చేశాం కదా, మాకు ఇది కరెక్ట్ కదా, నీకు ఏ పాపము ఎరుగని వాడివి కాదా,
కానీ నీకు సిలువ వేయటం ఏంటని వాళ్ళు అడగలేదు. కానీ ఆ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక దొంగ అంటున్నాడు, మన ఇద్దరికంటే ఏంది ఈ శిక్ష సరి అయినదే కానీ ఆయనకి ఆ శిక్ష సరి అయినది కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, మొదట ఆయన మాట్లాడిన మాట ఈ దొంగ హృదయములో చొచ్చుకుపోయింది. ఏ మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించన్న మాట. ఎందుకంటే మేము ఇంతగా వేదనకు గురి చేసిన మేము ఇంతగా ఆయన్ని శోధనలకు గురి చేసినా కానీ ఆయన మా పట్ల జాలి చూపిస్తున్నాడు కనుక ఈయన నిజమైనటువంటి దైవ కుమారుడు, ఈయన నిజమైనటువంటి మెస్సియా అని నమ్మి ఆయన మారు మనసు పొంది అప్పుడు ఈ మాట చెబుతున్నాడు, ప్రభువా నీ రెండవ రాకడకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆ దొంగ అడిగినప్పుడు ఆ ప్రభు చెబుతున్నాడు. వెంటనే ఆలస్యం కూడా చేయలేదు. మనం అడగటం సరి అయినదైతే దేవుడు వెంటనే మనకి జవాబును అనుగ్రహిస్తాడు. మనం అడిగేది కరెక్ట్ కాకపోతే సమయాన్ని ఇస్తాడు, నిన్ను నీవు మార్చుకోమని. మనం మార్చుకునే వారముగా ఉన్నామా, లేకపోతే ఈ లోకంలో కలిసిపోయే వారముగా ఉన్నామా, దేవుడికి ఇష్టడుగా ఉంటున్నావా అని చూసుకుంటే ఆ దొంగ ఒక్క నిమిషంలోనే మారిపోయాడు. ఆ ఒక్క మాట విని ఎప్పుడైతే మారిపోయాడో దేవుడు చెబుతున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంటే దేవుడు వాగ్దాన పుత్రుడు. ఏ వాగ్దానం చేసినా కానీ ఆయన అతిక్రమించడు. ఆయన ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే ఓ భక్తుడు రాశాడు, ఎవరితో నేను చెప్పుకుందునయ్యా నా హృదయ వేదనను, ఎవరితో నేను పంచుకుందునయ్యా నా గుండె బరువును. మనుషులకు చెబితే భారంగా ఉంటుంది, మనుషులకు చెబితే వేదనగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది. ఇందాక పాడాను ఒక పాట, మనమే పాపులం, మనమే సిలువకు అప్పు చెప్పేసాం ఆయన్ని, మనమే అప్పు చెప్పి మనమే హేళన చేసి మనమే ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఆయన ఏం చెప్పాడు? పరిశుద్ధులుగా ఉండమన్నాడు, ఏ పాపం ఎరుగకుండా ఉండమన్నాడు. ఆ పాపంలోనికి మనం వెళుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అయ్యా నేను మారానని చెప్పుకుంటున్నాం, కానీ ఎక్కడా కూడా మన బ్రతుకులు మార్చుకోవట్లేదు. మన బ్రతుకులు మారాలని అంటే మొదట మనం వెతికేది సరి అయిన మార్గముగా ఉండాలి. ఆ మార్గము నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన చెప్పాడు, నీవు మారు మనసు పొంది రక్షణ పొందావు, రక్షణ ఒకటి పొందితే సరిపోదు, కానీ మారు మనసు నీ హృదయాన్ని గనక మార్చుకొని దేవుని వైపు తిప్పగలిగితే నిశ్చయముగా ఇక్కడున్న ప్రతి వారిని పరదేశిలో చేర్చబడునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన.